నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్ప్రింగ్ పొటాటో ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం ఒక పొటాటో తీసుకొని పెద్ద టూప్లిక్ తీసుకొని ఇలాగ గుచ్చుకోవాలి. నైఫ్ తీసుకొని ఇలాగ రౌండ్గా తిప్పుకుంటూ స్లోగా క్రాస్గా పోయేటట్టుగా, మళ్ళీ కట్ చేసిన దాంట్లోకి పోకుండా సైడ్కి పోయేటట్టుగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికోసం మిషన్ ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇలాగా నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, మనకి స్ప్రింగ్ పొటాటో వస్తుంది. ఇదిగోండి, ఇలా తిప్పుకుంటూ రౌండ్గా స్లోగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఫైనల్గా ఇలా కట్ చేసుకున్నాను. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి, స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫాస్ట్గా లాగారంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఇలాగా స్లోగా ఒక్కోదాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం కింద కొంచెం రెండు సైడ్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి, బాగా వచ్చింది. దీన్ని వాటర్లో వేసుకుందాము. ఇదిగోండి, నేను ఇలా తయారు చేసుకున్నాను. కొన్ని వాటర్లో వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా, 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుందాము. అందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపోయినంత, కొంచెం మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కారం, ఎందుకంటే ఇది పిల్లల స్పెషల్ కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇదిగోండి, వాటర్ వేసుకుని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పొటాటోస్ని తీసుకొని మళ్ళీ ఇంకొకసారి స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం ఎక్కడైనా దగ్గరగా ఉంటే కొంచెం జరుపుకొని ఈ పిండిని పైన పోసుకుంటూ అటు ఇటు తిప్పుకొని మళ్ళీ పోసుకోవాలి. అన్ని సైడ్లు ఈ పిండి అంటుకునేటట్లుగా చూసుకుందాము. ఇదిగోండి, ఇంకొకటి కూడా తీసుకొని నేను అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను పిండిలో. ఇదిగోండి, మనకి పిండి బాగా పట్టింది కదా వీటికి. ఇప్పుడు ఒక బాండిల్లో ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ పోసుకొని కాగింది కదా, కాగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ పొటాటోస్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. వేయంగానే మాత్రం మీరు ఏం కదిలించొద్దు, కొంచెంసేపు అలాగే వదిలేసాక తర్వాత మనం టర్న్ చేసుకుందాము. ఇదిగోండి, రెండింటిని టర్న్ చేసేసుకున్నాను కదా. బాగా రెడ్గా వచ్చేదాకా కాల్చుకుందాము. ఇదిగోండి, మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా తీసేసుకుందాము. ఇదిగోండి, ఫైనల్గా అయితే మన స్ప్రింగ్ పొటాటో రెడీ అయిపోయింది. దానిపైన పెరి పెరి పౌడర్ ఉంటుంది, అది కొంచెం చల్లుకుందాము. టేస్ట్ బాగుంటుంది ఇది ఇదిగోండి, రెడీ అయిపోయినాయి మన. ఇంకా దీనిపైన కొంచెం గార్నిషింగ్ కోసం పెరి పెరి వేసుకుందాము. ఇదిగోండి, పెరి పెరి వేసుకున్నాను కదా, ఇంకా రెడీ అయిపోయినాయి. ఈ స్ప్రింగ్ పొటాటోని మీరు కూడా మీ కిచెన్లో తయారు చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.